తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. తీర్పు వచ్చిన 3 నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సూత్రం వర్తించకూడదని కోర్టు కామెంట్ చేసింది. ఇక పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత పిటిషన్స్ పై స్పీకర్ నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్స్ దాఖలు చేశారు. ఈ ఏడాది జనవరి 15న దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో 9 సార్లు విచారణకు వచ్చాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. ఇందులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఏ గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్లు ఉన్నారు. సుదీర్ఘ వాదనల అనంతరం సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, సుప్రీం ఇచ్చినటువంటి తీర్పు, ముఖ్యంగా తీర్పు వచ్చిన తర్వాత 3 నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని సూచించారు. బట్ సుప్రీంకోర్టే అనర్హత వేటు వేయాలి అన్న విషయాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? చూస్తాం అంటే తెలంగాణ రాజకీయాల్లో అయితే ఇది కీలక పరిణామం. ఇక దేశవ్యాప్తంగా మనం అంటే జాతీయ స్థాయిలో తీసుకున్నప్పుడు న్యాయ వ్యవస్థకు శాసన వ్యవస్థకు మధ్య సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం చాలా రోజులుగా చర్చించుకుంటున్నామో రాజ్యాంగపరమైనటువంటి అంశం, స్పీకర్ అధికారాలని స్పీకర్ సంబంధించి అంటే శాసనపరమైనటువంటి నిర్ణయాలను క్వశ్చన్ చేసేటువంటి అధికారం న్యాయ వ్యవస్థకు లేదు అనేటువంటి చర్చ ఏదైతే ఉందో ఆ చర్చకు సంబంధించి కూడా ఒక కీలకమైన తీర్పుగానే మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు ధర్మాసనం 3 నెలల్లో ఖచ్చితంగా మన స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించాలి. ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును వీరంతా కూడా అంటే చాలా కాలయాపన చేస్తూ దుర్వినియోగం చేస్తున్నటువంటి ఆ కామెంట్స్ ఆయన దాదాపు చేసినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరి స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఒకవేళ స్పీకర్ ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీ అంటే అది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారు, ఈ 10 మందిపై అనర్హత వేటు వేస్తారా? లేదు, వీరంతా కరెక్ట్గానే వీరికి అనర్హత వేటు వేయాల్సిన అవసరం లేదు, వీరికి కాంగ్రెస్కి సంబంధించి వీళ్ళు చేరినారు కాబట్టి ఎలాంటి అనర్హత అవసరం లేనటువంటి అంశం చెప్తారా? ఇప్పుడు ఇది చాలా కీలకంగా మారబోతుంది. ఒకవేళ స్పీకర్ కనుక అనర్హత వేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలంతా కలిసి మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ వేయలేదంటే మాత్రం బీఆర్ఎస్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఏదేమైనా మనం చర్చించుకోవాల్సింది వచ్చే 3 నెలల కాలంలో జరగబోయే పరిణామాలైతే రాష్ట్ర రాజకీయాల్ని ఖచ్చితంగా ఒక మలుపు తిప్పబోతున్నాయని మాత్రం మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులు అంటే అసెంబ్లీలో ఉన్న ఫుల్ మెజార్టీలో సగం మంది ఒకవేళ ఆ పార్టీ ఫిరాయింపు అయితే మాత్రం అప్పుడు ఈ ఏదైతే ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ నిబంధన మాత్రం వర్తించదు. లేదంటే మాత్రం ఖచ్చితంగా వారిపై అనర్హత వేటు వేయాల్సిందే అనేటువంటి బీఆర్ఎస్ నుంచి మరింత మంది ఎమ్మెల్యేలను ఆకర్షించే పనిలో కాంగ్రెస్ ఉండేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కొంతమంది వచ్చే వాళ్ళు కూడా ఆగిపోయారు అని అన్నారు. సో అది మళ్ళీ స్టార్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? 100%. మీరు అన్నట్టు ఆపరేషన్ ఆకర్షణ అనేది ఖచ్చితంగా మొదలయ్యే అవకాశం ఉంటుంది. వచ్చే రోజులు ఎంతమంది మరి బీఆర్ఎస్కు ఇప్పుడున్నట్లు లాయల్గా ఉంటారా, వారంతా పార్టీ మారబోతారా, ఇలాంటివన్నీ చాలా కీలకంగా మారుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ మాత్రం కొంత విజయం సాధించని చెప్పాలి. అయితే గతంలో కాంగ్రెస్ సంబంధించి కూడా చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ చేరినప్పుడు కాంగ్రెస్ ఇట్లా కోర్టుకు వెళ్ళి బలంగా వాదించలేకపోయింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రం గట్టిగా తన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి గట్టిగా వాదించింది, విజయం సాధించింది కూడా మనం భావించాలి. అయితే రాజకీయంగా ఇది రేపొద్దున ఎలాంటి టర్న్స్ ఇవ్వబోతుంది, మరి తన ఎమ్మెల్యేలను ఇదే స్థాయిలో కాపాడుకుంటుందా, వచ్చే రోజులు ఏం చేయబోతుందో మరి చూడాల్సి ఉంది. జోష్ట అండ్ రైట్ రమణ, చూడాలి. మీరు అన్నట్టు ఈ వచ్చేటువంటి ఈ 3 months కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీం ఇచ్చినటువంటి తీర్పే హాట్ టాపిక్ గా ఉండబోతోంది.